హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఇవాళ ఒక ఎక్స్పెరిమెంట్తో వచ్చాను మీ దగ్గరికి. ఎప్పుడు ఏదో ఒకటి కొంట పని చేస్తూ ఉంటాను కదా. యాక్చువల్లీ నేను కుక్కర్లో ఈజీగా అయిపోయి టమాటా చికెన్ చేద్దాం నా రెగ్యులర్దే అనుకున్నాను నేను. ఇంట్లోకి సడన్గా గుర్తొచ్చింది ట్రిక్ మసాలాతోని విస్మయ్ ఫుడ్ అని చేశాడు కదా, సేమ్ అలా చేస్తే ఎలా ఉంటుంది అని వెంటనే గబగబా రీల్ తీసుకున్నాను. దాన్ని చూసుకుంటే ఇప్పుడు చేస్తున్నాను. సూపర్ ఉందండి అది. నేను ఆల్రెడీ అప్పుడు చేశాను, 1 year బ్యాక్ రీల్ ఇది. అప్పుడు చేశాను, అరే బాగుంది కదా అనుకున్నాను. మళ్ళీ టమాటా చికెన్ చేయగానే అది గుర్తొచ్చిందంటే చూడండి బాగుంటుంది అనమాట. సో నేనేమి ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా నేర్చుకునేదే కదండి. అరే ఆయన చేసింది నేను ఎందుకు చేయాలి ఇంకొకళ్ళు లేదు. నేను ఎప్పుడూ ఇంకొకరు కాపీనే చేశాను. అమ్మమ్మ చేశాను, నానమ్మ చేశాను, మా మేనత్త చేశాను, మా ఫ్రెండ్స్ చేశాను, అందరి అనమాట. అందులోంచి ఎంతో కొంత నేర్చుకొని నాకంటూ తెలుసుకొని నేనంటూ ఒక బుక్ ఓపెన్ చేసుకున్నాను. ఇది కూడా అంతే, నేర్చుకోవడంలో భాగంగా ఈరోజు యాజ్ ఇట్ ఈస్ విస్మయ్ ఫుడ్ తేజ గారు చెప్పినట్టు మనం టొమాటో చికెన్ చేయబోతున్నాం డీటెయిల్డ్గా. ఆయన జస్ట్ 1 minute చెప్పేశారు, మనకు అందులో ఇంగ్రీడియంట్స్ అన్నీ అర్థం కావు. నేను ఆయనకి ఫోన్ చేసి తెలుసుకొని చేశాను. సో దానిలో యాజ్ ఇట్ ఈస్గా ఎంత ఇంగ్రీడియంట్స్ ఎన్ని ఎలా వేసారు అనేది చెప్పుకుంటా నేను మీకు చేస్తాను. ప్రెషర్ కుక్కర్లో సింపుల్గా ఈజీగా అయిపోయేది ఇప్పుడు మనం చేయబోతున్నాం. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు, పసుపు, కారం, జీలకర్ర, నూనె, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, టొమాటోస్, కొత్తిమీర, కసూరి మేతి, ద రియల్ ఇండియన్ కిచెన్ ట్రిక్ మసాలా. దట్స్ ఆల్. ఇంకేం అవసరం లేదు మీకు. ధనియాల పొడి, జీలకర్ర పొడి నూరుకునే పని, మసాలాలు ఏరుకునే పని ఏది లేదు. నేను జస్ట్ ఒక 2 to 3 tablespoons ఆఫ్ ఆయిల్. అమ్మో ఆయన పెట్టుకుంటాగండి, చూసుకుంటే చేస్తే మీకు ఒక తృప్తి, నాకు ఒక తృప్తి. యాజ్ ఇట్ ఈస్. ప్రెషర్ కుక్కర్లో సింపుల్ అండ్ సూపర్ టేస్టీగా టొమాటో చికెన్. నేను ఈ అద్భుతమైన రెసిపీ కోసం ట్రిక్ చికెన్ మసాలా పొడి వాడుతున్నాను. ట్రిక్ మసాలా ప్రతి నాన్ వెజ్ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడ్డాయి. ఏ కూరలో అయినా ట్రిక్ మసాలా వాడి చూడండి, అద్భుతమైన రుచిని ఆస్వాదించండి. మరిగే నూనెలో జీలకర్ర, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపండి. ఏం చెప్పారు? మరిగే నూనెలో జీలకర్ర పోపుకేయమన్నారు. ఆయన భలే ఫాస్ట్గా మంచిగా చెప్తారు కదా. పెద్ద సైజ్ అయితే ఒకటి వేయండి, మీడియం సైజ్ అయితే 1.5 వేయండి. ఎక్కువ వేయకండి. ఉల్లిపాయలు ఎక్కువ వేయటం వల్ల తీపి వస్తుంది తప్పితే కూరకు టేస్ట్ రాదు. ఒక 3-4 పచ్చిమిరపకాయలు ఇట్లా చిన్నగా కట్ చేసుకున్నాయి. కొద్దిగా కరివేపాకు వేసి ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయిద్దాం హై ఫ్లేమ్ మీద. వేగిన ఉల్లిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపండి. అల్లం వెల్లుల్లి ముద్ద వేగిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసి వేపండి. ఆ తర్వాత 1 కిలో చికెన్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ మీద వేపండి. ఉల్లిపాయ లైట్ బ్రౌన్ షేడ్ వస్తుంది కదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ షేడ్ రావాలి. హై ఫ్లేమ్ మీద అయితేనే అది సాధ్యపడుతుంది. ఈ లోపు ఏం చేస్తారంటే ఒక 3 టమాటాలు, జీడిపప్పు కలిపి పేస్ట్ చేస్తే ఇలా అయింది. ఈ పేస్ట్ రెడీ చేసుకోండి. ఇది వేగే లోపు 3 టమాటాలు, ఒక 7-8 జీడిపప్పు పలుకులు కాదు ఫుల్ పేస్ట్ చేసి తీసుకొచ్చేయండి. ఇదిగోండి ఉల్లిపాయలు వేగింది. దీని తర్వాత సిమ్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 teaspoon వేసాను. టమాటాల పేస్ట్ అది ఎక్కువ ఉంది కదా, దానికి కూడా సరిపోను కావాలి కదా, అందుకని కొంచెం వేగనివ్వండి. ఒక 1.5 minute అంతే. హై ఫ్లేమ్ మీద వేగింది. ఇప్పుడు ఒక 1/2 teaspoon పసుపు, ఒక 1.5 teaspoon ఉప్పు, 2 teaspoons కారం కలిపేస్తున్నాం. కలిపేసి ఇది 1/2 kg చికెన్ వేసేస్తున్నాం. వేసి ఈ ముక్కకి మంచిగా ఆ ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పట్టేటట్టు ప్లస్ వేగేటట్టు ప్లాన్ చేసుకోండి. వేగాలి కూడా. మూత కూడా పెడుతున్నాను సో దట్ మగ్గుద్ది. చికెన్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 2 టొమాటోలు, కొద్దిగా కాజు వేసి పేస్ట్ చేసింది వేసి నూనె పైకి తేలేంత వరకు వేపాలి. టొమాటోలో నుంచి నూనె పైకి తేలిన తర్వాత ఈ చికెన్ని కూడా మంచిగా ఫ్రై చేయండి. కొంచెం మీడియం ఫ్లేమ్ మీద ఫ్లేమ్ పెంచి మంచిగా ఫ్రై చేయండి. ఒక 2 to 3 minutes కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు. 7-8 కాజు, ఒక 3 టమాటాలు గ్రైండ్ చేసుకున్నాం మనం. చూసారా వేగుతుంది అండ్ ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఈ టైంలో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ టొమాటో వేసేస్తున్నాను. బాగా కలిపి దీన్ని కూడా వేగనివ్వండి. ఈ టొమాటోని కూడా వేగనివ్వండి. టొమాటో జీడిపప్పు పేస్ట్ ఆయిల్లో మగ్గాలి, వేగాలి. వెంటనే నీళ్లు పోయొద్దు. తేజ గారు అలాగే చెప్పారు. కొంతమందిని చూసి కళ్ళు మూసుకొని చేసేయచ్చు. నమ్మయాలి డూడ్ అంటారు కదా, అలాగా కొన్ని, నాట్ అన్నీ. నేనైనా అంతే, నన్నైనా అంతే. మీకు ఏది నచ్చుతుంది, మీ టేస్ట్కి, మీ ప్యాలెట్కి, మీ ఫ్యామిలీకి, నా రెసిపీస్లో ఏది సూట్ అవుతుందో తీసుకోండి. సూట్ కానీ వదిలేసేయండి. అందరిలో అన్ని క్వాలిటీస్ నచ్చవు కదండి, ఇది కూడా అలాంటిది. చలో
ఇదిగోండి. టొమాటోలో కూడా ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఇట్లా ఉడకనివ్వండి. దీనికి ఒక 2 to 3 minutes పడుతుంది అంతే. 3 టొమాటోల ముక్కలు వేసి టొమాటో పైన స్కిన్ సెపరేట్ అయ్యేంత వరకు వేపితే చాలు. స్కిన్ సెపరేట్ అయ్యాక కసూరి మేతి, కొత్తిమీర తరుగు, ఓ టేబుల్ స్పూన్ ట్రిక్ చికెన్ మసాలా పొడి, అరకప్పు నీళ్లు పోసి హై ఫ్లేమ్ మీద 3 విజిల్స్ రానిచ్చి దింపేస్తే అద్భుతమైనటువంటి టొమాటో చికెన్ తయారు. ఇట్లా ఆయిల్ తేలిన ఈ టైంలో కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసేయండి. ఒక 2 టమాటాలు లేదా 3, 2-3 మీరు తినే టమాటాలను బట్టి, ఫ్లేవర్ని బట్టి. దాదాపు అరకిలో చికెన్కి 1/2 కిలో టమాటాలు పట్టినాయండి. మూడేమో అందులో గ్రైండ్ చేసాం, 3-4 చిన్న చిన్నవి మీడియం సైజ్వి, ఇందులో ఒక 2-3, మొత్తం 1/2 కిలో టమాటాలు లెక్క మీకు. ఈ టమాటాలు వేసిన తర్వాత కూడా ఎంతసేపు వేగాలంటే ఆ టమాటాల్లో ఆ పైన లేయర్ సపరేట్ అయ్యేంత వరకు వేయించాలి మనం. ఇట్లానే ఉంచి మూత పెడుతున్నాం. ఈలోపు హాట్ వాటర్ పెట్టుకొని వస్తాను. ఈ కసూరి మేతి, ఇందులో వేయాల్సిన కసూరి మేతి ఇంట్లో చేసింది. నేను ఎప్పుడు చెప్తాను కదా మీకు, మీరు కర్రీస్లో వేసేటప్పుడు బర్రె మెంతి కూర వేయకండి, పల్చటి మెంతి కూర పల్చడు. ఒకసారి నాకు బర్రె మెంతి కూర ఇంటికి వచ్చింది అనుకోకుండా. మా పద్మక్క వస్తా వాళ్ళ ఇంటికి ఎవరు తెచ్చిచ్చారంటే ఇంట్లో పండిందని ఇంత మెంతి కూర తీసుకొచ్చింది. అదేమో ఫ్రెష్ మెంతి కూర, అంటే ఆర్గానిక్ మెంతి కూర. అలాగానేమో నేను అంతంత లావు పెద్ద పెద్ద ఆకులు వేయను, ఇంతింత ఉంది అనమాట. ఒక్కొక్క కాడ ఆకు ఇంతింత ఆకు ఉంది. నేను చిన్న ఆకుది జస్ట్ 3వ రోజు మెంతి కూర వేస్తాను. ఇంకా పద్మక్క నాది వేస్ట్ చేయొద్దు పద్మక్క అని చెప్పి ఆకులన్నీ మంచిగా ఒలిస్తే ఇన్ని ఆకులని అది దాన్ని జస్ట్ నీడకి ఆరబెట్టాము, అంత ఎండ కూడా పెట్టలేదు. ఇట్లా అయింది. ఇది ఎంత ఆరోగ్యం అండి, ఎంత మంచిది. మనం కొనుక్కునే పని లేదు, ఇంట్లో ఫ్రెష్గా తయారు చేసుకునే మెంతి కూర. తొక్క విడిపోయిందో చూద్దామా. ఇందాక మీకు చెప్పాను కదా తొక్క విడిపోయే వరకు అని. ఇదిగోండి ఇట్లా రావాలి, కొంచెం ఇంకొంచెం. ఇది ఇట్లా ఇందాక అసలు రాలేదు, ఇప్పుడు సగం వస్తుంది అంటే ఇంకొంచెం ఆగాలని అర్థం. ఒక 3 minutes వచ్చేస్తుంది మీకు. ఈ చిన్న చిన్న టెక్నిక్స్లోనే మాస్టర్ అవ్వటం అనేది ఉంటుందండి. మనం 3 సంవత్సరాలు గ్రాడ్యుయేషన్ చదువుకుంటాం, అదే సబ్జెక్టు స్కూల్ లెవెల్లో చదువుకుంటాం, కాలేజ్ లెవెల్లో చదువుకుంటాం, గ్రాడ్యుయేషన్ లెవెల్లో చదువుకుంటాం, పీజీ లెవెల్లో చదివే కొద్దీ దానిలో డెప్త్కి వెళ్తూ ఉంటాం. లైఫ్లో కూడా అంతే. మన ఎక్స్పీరియన్సెస్ కూడా 10 ఏళ్ళకి ఒకలాగా, 15 yearsకి ఒకలాగా, 20 years 50 years వచ్చినాక ఒకలాగా మన లెవెల్స్, మెచ్యూరిటీ లెవెల్స్ మారుతుంటాయి. జీవితాన్ని ఎక్కువ స్టడీ చేస్తాం. ఇది కూడా అంతే. మనం చేసే కొద్దీ, వంటలు చేసే కొద్దీ దాంట్లో ఒక ఎక్స్పీరియన్స్, మాస్టర్ చేయటం అంటారు చూసారా, అది వస్తుంది మనకి ఆటోమేటిక్గా. చిన్న వయసులోనే వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. మీకు అసలు లాట్ ఆఫ్ అది ఉంది, స్కోప్ ఉంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, గూగుల్ ఉంది, చాట్ బాట్ ఉంది, ఇంకా ఇట్లా రకరకాల దాంట్లో మీరు మీకు ఇష్టమైన యాప్స్ ఉన్నాయి. ఎక్కడంటే అక్కడ ఏదంటే అది మీరు నేర్చుకోవాలి అని అనుకోవటమే ఆలస్యం. కానీ నేర్చుకోవడంతో పాటు ఆ ఇంట్రెస్ట్ ఉండాలి మైండ్లో, ఆ ప్యాషన్ టువర్డ్స్ ఎనీథింగ్ యూ లైక్. నాకు వంట అంటే ఇష్టము. అలాగే చిచ్చి వంట మాత్రం చేయడానికి ఏ పని చెప్పినా చేస్తాను అనే వాళ్ళు కూడా ఉన్నారు. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళని వీ షుడ్ రెస్పెక్ట్ ఎవ్రీవన్. విడిపోతుంది ముక్క, ఇదిగోండి పైన పొట్టు. సో ఈ టైంలో కొద్దిగా కసూరి మేతి వేస్తున్నాను, కొద్దిగా కొత్తిమీర. అండ్ ట్రిక్, డూ నథింగ్, జస్ట్ ట్రిక్ ఇట్ అంటాను నేను. ఇంట్లో నిజంగా ఎన్ని ట్రిక్ ప్యాకెట్స్ అండి. నేను ఎప్పటికప్పుడు మసాలాస్ చేస్తాను, కానీ నేను మసాలాను చేయలేనప్పుడు గుడ్డిగా నమ్మేది మాత్రం ట్రిక్కే, ద రియల్ ఇండియన్ కిచెన్. బికాస్ దీని ఆది నుంచి నాకు తెలుసు, నా పర్యవేక్షణలో నడిచింది. కాబట్టి కొన్ని ఫార్ములాస్లో నేను కూడా ఉన్నాను ఆ ప్యానల్లో. కాబట్టి ఐ నో ఇది ది బెస్ట్ అని. చెక్క ఇది ఒక 1 teaspoon, దీంట్లో 1/2 ప్యాకెట్ అండి. ఇది 1 kgకి ఒక ప్యాకెట్ ఇస్తారు, ఇది ఆల్రెడీ 1/2 వాడాను నేను, ఇంకొక 1/2 వేసేస్తున్నాను. ద రియల్ ఇండియన్ కిచెన్ వెబ్సైట్లో ఆర్డర్ చేయొచ్చు, వాట్సాప్లో కూడా చేయొచ్చు, మీ ఇష్టం. ఏది అన్నిటికంటే ది బెస్ట్ ఇంట్లో చేయొచ్చు, అది కూడా చేయండి. చేయలేని వాళ్ళు మాత్రం, వీలు పడని వాళ్ళు, అన్ని తెచ్చుకోవడానికి టైం లేని వాళ్ళు మాత్రం నిరభ్యంతరంగా చేసుకోవచ్చు ఆర్డర్. ట్రిక్ మసాలా కూడా కలిపిన తర్వాత ఇంక ఇప్పుడు పెద్దగా ఉడకాల్సింది ఏం లేదు. కొన్ని వాటర్, ఒక 100 ml హాట్ వాటర్ పోయటం వల్ల దాని ఉడికే లెవెల్లో, ఇప్పుడు మనం పొంగే పాల మీద ఫట్మని చల్లనీళ్ళు పోసామనుకోండి ఎలాగా చల్లారిపోతుందో, దాంట్లో ఊరే టేస్ట్ కానీ ఫ్లేవర్స్ కానీ ఆ రసాయనిక చర్య ఏదైతే ఉంటుందో చన్నీళ్ళు పోసినప్పుడు అది అట్లా అదవుతుంది. అదే మీరు వేడి మీద వేడి నీళ్ళు పోస్తే అది యాజ్ టీజ్గా మెయింటైన్ అవుతుంది. అదే ట్రిక్. అండ్ ఈ ట్రిక్, ఆ ట్రిక్కి ఈ ట్రిక్ని యాడ్ చేశారంటే అద్భుతమైన మెస్మరైజింగ్ టేస్ట్. అందరినీ పడేయచ్చు. జస్ట్ ట్రిక్ ఇట్, డూ నథింగ్. 2 whistles చాలు. ఎందుకంటే ఆల్రెడీ 10 నిమిషాలు ఉడికింది మనకి. మామూలుగా అయితే 4 whistles 5 whistles అంటాం. పైగా అది చిన్న ముక్కలు కట్ చేయించాం చూసారా,
అదే మీ పీస్ పెద్దదైతే మాత్రం ఇంత ముక్కలు కట్ చేస్తారు, దానివల్ల అన్ని వైపుల నుంచి సింక్ అవ్వదండి. మసాలాలు కానీ కర్రీస్ కానీ ఎప్పుడైనా కానీ 15 to 20 grams ముక్కలు బెస్ట్ ఫర్ కర్రీ. బిర్యానీకి వేరు, లగన్ చికెన్కి వేరు, అట్లా వెరైటీని బట్టి కూడా ఉంటుంది. 2 విజిల్స్ వస్తే వచ్చినా కట్టేస్తున్నా. కుక్కర్ మూత వచ్చేదాకా వెయిట్ చేద్దాం. ఈలోపు దీనిలోకి అన్నం రెడీ చేసుకుంటారా, రోటీ రెడీ చేసుకుంటారా, పుల్కానా, నానా, పరాఠానా, మీ ఇష్టం, దేనిలోకైనా బాగుంటుంది. నాకైతే ఆల్వేస్ హాట్ ఫేవరెట్ రైస్. టడా, ఆయిల్ పైకి తేలి ఎంత మంచి టెక్స్చర్ వచ్చింది చూసారా. మన అద్భుతమైన టొమాటో చికెన్ రెడీ. ఒక్కసారి ఉప్పు చూసుకోండి. సరిపోయింది, చేయి కడుక్కుంటా, ప్లీజ్ డోంట్ వరీ. బోల్డ్ అన్నం కలుస్తుందండి. ఇది కొంచెం కూర కూడా కాలుతుంది. గ్రేవీ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు, కానీ ఇట్లా దగ్గరికి బాగుంటుంది. దగ్గరికి దూరంకి డిఫరెన్స్ ఏంటంటేనండి, ఎక్కువసేపు ఉడకకపోతే లూజ్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకి చల్లారే కొద్దీ టేస్ట్ తగ్గుద్ది. వేడివేడిగా నో డౌట్ చాలా బాగుంటుంది, చల్లారే కొద్దీ ఆ గ్రేవీలో టేస్ట్ తగ్గుద్ది. అదే దగ్గరికి అయిపోయిన కూర చల్లారిపోయాక కూడా టేస్టీగా ఉంటుంది, గమనించండి. ఇట్స్ ఎ టిప్. పర్ఫెక్ట్ టేస్ట్. ఒకటి తేజ గారి చేసే విధానం, 2 ట్రిక్ మసాలా, 2 కలిస్తే అద్భుతమైన అమోఘమైన టేస్ట్. సూపర్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంతసేపు చూసినందుకు, అండ్ నాకు నేర్పించిన వాళ్ళకి, అండ్ ట్రిక్ వాళ్ళకి, అండ్ ఇంకా యూట్యూబ్కి, మనందరినీ కలిపిన యూట్యూబ్కి, అందరికీ పెద్ద థ్యాంక్స్ వేసుకుందాం. మంచి ఫుడ్ తినేద్దాం. ఉండనా మరి, మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.